బీసీలు, మహిళలు చాలా మంది కూడా పనిచేస్తున్నారు కదా! రైట్. ఎస్టీలలో ఓకే. ఉన్నటువంటి దత్తాత్రేయ గారు చాలా మళ్ళీ మాట్లాడదాం. వర్గాలు మళ్ళీ ఉన్నాయి కదా! మాట్లాడదాం. ఒకసారి కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేస్తూ ఉండటాన్ని ఎందుకు మీ పార్టీ సైలెంట్‌గా గమనిస్తూ ఉంది? దానిపైన ఎక్కడ ఎక్కడ కూడా ఎలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటారు? ఇది ప్రజల్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం లేదా అని అడుగుతున్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు పెద్దలకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడింది విన్నాము. ఇందాక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది విన్నాము. ఫస్ట్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాంట్లో జరగబోయే దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మేము మంత్రివర్గన విస్తరణ చేస్తాము, ఇలాంటి అంశాలను తీసుకుంటాము, ఇంతమంది ఉంటారనేది. ఈ సంవత్సర కాలంలో మీరు తీసి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోకపోవడానికి గల కారణాలను వివరించాల్సి. ఎందుకు మీరు ఫెయిల్ అయ్యారు? సంవత్సర కాలంలో పాలన చేత కాలేదా? మీకు మంత్రివర్గంలో పని చేయడానికి మీకు ఎమ్మెల్యేలు లేరా? లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి తీసుకున్న తర్వాత వలసలను ప్రోత్సహించిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నారా? లేదా వలసలను మీద మంత్రి పదవులను చూయించి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నారా? అది తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం యెస్. ఉంది. అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంతమంది మంత్రులను తీసుకుంటాము, ఈ శాఖలను తీసుకుంటాం అనేది చెప్పడం అంటే మీ యొక్క అసమర్థతను అక్కడ ఒప్పుకున్నట్టు అవుతది. ఎందుకంటే మీకు ప్రభుత్వం చేత కాకపోతే సంవత్సరం తర్వాత మీకు క్యాబినెట్ పూర్తి స్థాయిలో విస్తరణ చేసుకునే కెపాసిటీ మీ పార్టీ చేసుకుంటే ఉంటే గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సింది కాదు. ఇన్ని రోజు తెలంగాణ ప్రజానికానికి నరకం చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? హ్మ్. సంక్షేమ శాఖలో ఏం జరిగిందో మనమందరం చూసినాము. గురుకుల పాఠశాలలో ఇదే చర్చ వేదికల్లో డిస్కస్ చేశాము. విషాహారం దీని ఎంతమంది చనిపోయారు? 42 మంది పిల్లలు పిట్టల రాళ్ళు రాలిపోతే ఈ రోజు వరకు ఆ శాఖ మీద ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఒక సమావేశం పెట్టలేరు. ఈ రోజు వరకు హాస్టళ్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన మంత్రి అనేది లేదు. పోనీ ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటే ఆయన కొంతమంది మినిస్టర్స్ కు బాధ్యతలు ఇచ్చేసి, మొన్న మనకు జరిగింది మహబూబ్ నగర్ జిల్లాలో, అక్కడికి వెళ్ళి ఎవరినైనా పరామర్శించారా? ఏ మంత్రి అయినా వెళ్ళాడా? అక్కడ ఏం జరిగిందనేది చూశారా? ఏమీ లేదు. 42 మంది పిల్లలు హాస్పిటల్ పాలైతే కనీసం వెళ్ళి పరామర్శించిన మినిస్టర్ వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది? ఇంకొకటి, కేంద్ర నాయకత్వము నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఎన్నడూ నిర్ణయం తీసుకుంటారు? తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డ తర్వాతన, తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కుంటుపడ్డ తర్వాతన, అలాగే హోం శాఖలో జరుగుతున్న అంశాలు ఏంటో మీకు అందరికీ తెలుసు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా వస్తుందో తెలుసు. లాస్ట్ వచ్చే కానిస్టేబుల్లే లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన వ్యక్తులే వాళ్ళే వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి రస్తా రోకోలు చేస్తుంటే వాళ్ళని సస్పెండ్ చేసి భయభ్రాంతులను చేయడము, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు తప్ప పాలనకు మీరు కేంద్రంకు బాధ్యత లేదా? మీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి టైం దొరకలేదా? సోనియా గాంధీకి టైం దొరకలేదా? ఇక్కడ తెలంగాణలో మనకు ప్రభుత్వం వచ్చింది, సంవత్సర కాలం అవుతుంది, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయమని చెబుదాము ముఖ్యమంత్రి గారికి అని చెప్పే తీరికే కూడా లేదా? హ్మ్. ఒక 6 మంత్రులను సెలెక్ట్ చేయడానికి సంవత్సరం పాటు తీసుకున్నారంటే వీళ్ళు దేశాన్ని గనుక కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే ఎలాంటి పాలన చేస్తారో తెలంగాణ ప్రజలు రైట్. ఆలోచించాల్సిన అంశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు దినదిన గండం నూరెళ్ళ ఆయుషు. ఇక్కడ ఎందుకంటే సామాజిక వర్గాలు కాదు. ఇందాక బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడారు. ఈ కాంగ్రెస్ పార్టీలో అవకాశం గురించి కొంతమంది సీనియర్ నాయకులు వెయిట్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఎందుకు అంటే ఏదో ఒక అంశము ఇప్పుడు ఈ రెడ్డి సామాజిక వర్గానికో, బీసీ సామాజిక వర్గానికో, లేదా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి ఏ మాత్రం కనుక అన్యాయం జరిగితే ఆ ఒక్క అంశాన్ని తీర్చి గవర్నమెంట్ ను ఎలా కూల్చాలనేది వాళ్ళ పార్టీ నాయకులే కాసుకొని కూర్చున్నారు. కాబట్టి రేపు మీకు మినిస్టర్ ఇస్తానే ఆపుకుంటూ వస్తున్నాడు, మీకు ఇది ఇస్తానే ఆపుకుంటూ వస్తున్నాడు వాళ్ళందరినీ. కానీ ఒకసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో అల్లకల్లోలం అవడం గ్యారంటీ. గత ఇది ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన అంశాలను మేము చూసినాము కాబట్టి
ఆ అంశాల మీద మేము చెప్పదలుచుకున్నాం తప్ప అండ్ ఇప్పుడు కూడా వేరే చూస్తే పార్టీలు కృష్ణారెడ్డి గారు ఎవ్వరు ఉన్నవేమో కాంగ్రెస్ 6 సీట్లు, 6టికి ఒక డజన్ మంది పోటీ పడుతూ ఉన్నారు. నేనంటే నేను అని అంటున్నారు. ఓ ఎవరి లాబింగ్లు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నాకు కనుక ఈసారి మంత్రి పదవి ఇవ్వకపోతే నేనేంటో చూపిస్తానని కూడా సవాళ్ళు విసురుతున్నటువంటి ఇవి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడాను అది అంటే అసంతృప్త జ్వాలలు ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటి మేడం, ఈ డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 సంక్రాంతి లోపు గనక క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయినా ఎక్స్పాన్షన్ కాకపోయినా ప్రభుత్వం అనేది ఒడిదుడుకులకు గురవుతుంది. ఇది మనం అయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మంత్రి పదవులు ఇయ్యానన్నా అలజడి స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వాన్ని గూల్చే వ్యక్తులు వాళ్ళ పార్టీలోనే వాళ్ళకే తయారవుతారు. లేదా ఎక్స్పాన్షన్ జరిగిన మా కమ్యూనిటీకో మాకు అనుకున్న వ్యక్తులకు రాలేదని చెప్పేసి బహిర్గతం అయ్యేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్షాలు కంటే ముందుగానే వారి పార్టీ నాయకులే విమర్శిస్తారు. ఈ రోజు ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు 80,000 కోట్ల అప్పు చేసి ఆ 80,000 కోట్ల అవినీతిని ప్రతిపక్షాలు బయట పెట్టడానికంటే ముందు వాళ్ళ పార్టీ నాయకులే రెడీగా ఉన్నారు. బయట పెట్టేసి ప్రభుత్వాన్ని బదనాం చేసి రేవంత్ రెడ్డి గారిని గద్దెదించడానికి వారి పార్టీ నాయకులు Yes. కాసుకొని కూర్చున్నారని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్ అండి. ఓకే, రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ఈ కేబినెట్ విస్తరణ అనేది అంటే తెలంగాణలో ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ అయినా కూడా ఇంకా